వ పుట్టినరోజు వేడుకలు కర్నూలులో ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయంలోని సునయన సమావేశ మందిరంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో శోభన్ బాబు అభిమానుల సంఘం అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ బాబు, కేవీ సుబ్బారెడ్డి, విద్యా సంస్థల అధినేత కేవీ సుబ్బారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. శోభన్ బాబు అభిమానులతో ఎంతో ప్రేమగా మాట్లాడుతూ కుటుంబ సభ్యులతో సమయం గడపాలని చెప్పేవారని, కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేవారని సుధాకర్ బాబు తెలిపారు. కేవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ శోభన్ బాబు అభిమానులు క్రమశిక్షణతో ఉంటారని తెలిపారు. శోభన్ బాబు ఆ కాలంలోనే సినిమా ఇండస్ట్రీలోనే ఎంతో అందగాడనే పేరు ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో శోభన్ బాబు సీనియర్ అభిమానులను సన్మానించారు. డ్రెస్ సర్కిల్ అధినేత గోపాల్ రెడ్డి మహిళలకు చీరలు పంపిణీ చేశారు. డ్రెస్ సర్కిల్ అధినేత గోపాల్ రెడ్డి మాట్లాడుతూ శోభన్ అభిమానిగా ఉండడం సంతోషంగా ఉందన్నారు. శోభన్ బాబు సినిమా పాత్రలు చూసి గాయకుడిగా మారానని అన్నారు. శోభన్ బాబుని కలిసినప్పుడు జీవితంలో ఉపయోగపడే ఎంతో మంచి విషయాలు చెప్పేవారని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో శోభన్ బాబు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగు మహాసభలకు హాజరై వచ్చిన వ్యక్తి చిన్నరాములు. ఆ సందర్భంగా కరెక్ట్ సన్మానం. వేదికకి పెద్దలు గౌరవనీయులు మన డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి గారు, ఇంజనీరింగ్ కాలేజ్ పీడీజీ బాబు గారు వేదిక కావాల్సి కోరుతున్నా. జనరల్ సెక్రటరీ సోమరావు సేవా సమితి రైల్వే ప్రసాద్ వేదిక కావాల్సి కోరుతున్నా. అదేవిధంగా డ్రెస్ సర్కిల్ అధినేత అభిమాని గోపాల్ రెడ్డి గారిని వేదిక కావాల్సిందిగా కోరుతున్నా. నాయకుడి సోమసుందరం వచ్చిందంటే ఎక్కడ ఉన్నాడు? నాయకుడి సోమసుందరం వేదిక కావాల్సింది కోరుతున్నా. ఈరోజు మా మిత్రుడు కాజా హుసేన్, మా కర్నూలు జిల్లా మైనార్టీ శాఖ అధ్యక్షులు, వారి వేదిక కోరుతున్నా. కాజీ గారు వచ్చారా? అలా జరుగుతుంది తీసుకోండి జరుగు. మానవతా విలువలు అన్నీ అందరికీ తెలిసినవే కాబట్టి మీరందరూ పాటలు వినడానికి వచ్చారు. నేను చెప్పే మాటలు వినడం మీకు చాలా కష్టంగా ఉంటుంది. సో అందరికీ ఆశీస్సులు. సంక్రాంతి పండుగ బ్రహ్మాండంగా జరుపుకోవాలని, యావత్ కర్నూలు ప్రజలు కూడా సుఖ సంతోషంతో ఆరోగ్య ఐశ్వర్యాలతో హాయిగా జీవించాలని కోరుకుంటున్నాను. మీకేమి చెప్పాలని థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. మామూలుగా నేను ఒక మున్సిపల్ చైర్మన్ని, ఒక ఎమ్మెల్సీ గారు కాబట్టి అందరూ నేను చేస్తున్నా అనుకుంటారు. కాదు, నా ఇంకా ఉంటే నా సోదరులందరూ వాళ్ళందరూ కలిసి చేస్తున్న పండుగ వాస్తవం చెప్తున్నా. 100% అందరూ ఉంది. ఈసారి ప్రోగ్రాం ఉండలేమో అనుకుంటే చాలా వ్యయ ప్రయాసాలకు వచ్చిన కార్యక్రమం ఉండలేమో అనుకున్నాను. కానీ రైల్వే ప్రసాద్, పీడీజీ బాబు ఇద్దరు ప్రెసిడెంట్, వైస్ జనరల్ సెక్రటరీ వాళ్ళు ముందుకు వచ్చి జరిపి రాసిందల్లా ఇది 90వ సంవత్సరం నీ ఎంటమే ఉండా జరిపించండి అని ముందుకు ఇచ్చారు. కాబట్టి గారి అడుగుజాడలు నడిచే టీం కాబట్టి జరుగుతుంది. అదే ఇతర హీరోలు ఉండాలి, చాలా పెద్ద పేర్లు ఉండే వాళ్ళకి. కానీ ఒకరికి ఇంత అన్నం పెట్టేవాళ్ళు కాదు, ఒకరికి ఒక కేక్ ఇచ్చేవాళ్ళు కాదు, ఒక కార్యక్రమం చేసేవాళ్ళు కాదు. మళ్ళీ వాళ్ళు వారసులు ఉన్నారు. కానీ మాకు వారసులు జిల్లాలో అంతగాని కార్యక్రమాలు నిరంతరం జరుగుతున్నాయి. ఇది ఆయన పేరుకు నిదర్శనం. ఎందుకంటే ఆయన ఉన్న రోజులు ఎవరిని చెడగొట్టాలి, అభిమానుల్ని అది బాగుపరిచారు. అందుకే ఈరోజు బిల్డర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, మేనేజర్లు అయ్యారు, పెద్ద పెద్ద
షాపింగ్ మాల్ ఓనర్లు అయ్యాను, నేను ఈ స్థాయికి వచ్చాను. గొప్పవాళ్ళైనా సరే వారికి సమాజం పట్ల ఏదైనా బాధ్యత ఉండి సమాజాన్ని సరైన దారిలో నడిపి ఉంచి ఉంటే తప్ప వాళ్ళను మర్నాడే మర్చిపోయే పరిస్థితి ఉంది. వారు స్వర్గస్థులై చాలా ఏళ్ళు అయినప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వారి విగ్రహాలు పెట్టడం అయితేనేమి, వారి సేవా కార్యక్రమాలు, వారి పేరుతో సేవా కార్యక్రమాలు జరపడం అనేది మనం అందరం మెచ్చుకోవాల్సిన విషయం. దానికి ప్రధాన కారకుడు మన ఎమ్మెల్సీ సుధాకర్ బాబు గారు. మరి ఈ బాబు గారికి ఆ బాబు గారు ఏ విధంగా రుణపడి ఉన్నారో నిజం చెప్పాలంటే, శోభన్ బాబు గారిని కలిసి వస్తున్నాను. వారు నాకు ఇలాంటి ఎన్నో మంచి సలహాలు ఇస్తున్నారు. వారి సలహాల వల్ల నేను జీవితంలో సరైన మార్గంలో వెళ్ళి ఓ రాజకీయ నాయకునిగా విజేతనయ్యాను, ఇంకా కుటుంబ పరంగా కూడా విజేతనయ్యాను. సో శోభన్ బాబు గారు ఎవరికైనా సరే సరైన మార్గదర్శకంగా వ్యవహరించారు కాబట్టే మరి అంతకన్నా ఎక్కువ సంపాదించిన, ఎక్కువ సినిమాలు చేసినటువంటి హీరోలను కూడా జనాలు మర్చిపోయినా శోభన్ బాబు గారిని మర్చిపోలేదు. సో శోభన్ బాబు గారి యొక్క చిత్రాలు ఈనాడు మనం మళ్ళీ చూస్తూనే ఉన్నాం. ఈరోజు వారి సాంగ్స్ దాదాపు 3 గంటల పాటు సాగినా కూడా ఎవరు కూడా లేచిపోకుండా, అంటే వేలాది మంది వచ్చారు, అందరూ కూడా సంతోషంగా టైం స్పెండ్ చేశారు. నాకు కూడా ఒక విద్యావేత్తగా ఉన్నప్పటికీ కూడా మరి సినిమాల గురించి నేను తక్కువ టైం స్పెండ్ చేసేవాడిని అయినప్పటికీ కూడా ప్రతి సంవత్సరం కూడా శోభన్ బాబు గారి జన్మదినోత్సవానికి రావడం, వారి సాంగ్స్ సాగినంతసేపు దాదాపు 3 గంటల సేపు ఇక్కడ కూర్చోవడం అంటే మరి ఆ శక్తి శోభన్ గారిలోనూ లేదా సుధాకర్ బాబు గారిలోనూ లేదా సింగర్స్లోనూ ఉంది నేను విశ్వసిస్తున్నా. సో జై శోభన్ బాబు, జై. ప్రియాంక, మరియమ్మ, నైవేద్య, విజయలక్ష్మి, బంగారపేట, విజయలక్ష్మి, ఇందిరాగాంధీ నగర్, సవారమ్మ, సింకులమ్మ, నాగమ్మ, గోవిందమ్మ. మాతో పాటు కళాకారులు ప్రోత్సహించాలి.